Now, let us unitedly work to stop further spread of COVID-19 in our country. For the next few days, Namaskar. Let us unitedly work to stop further spread of COVID-19 in our country. For the next few days, step out of your house only if it is absolutely necessary and stay away from crowds. You must remember 3 things. Wear your mask properly, wash your hands frequently, and maintain a distance of 2 meters from others. ఏమైందమ్మా? సార్ కిక్ చేసిన రావడం లేదు. ఎందుకు నీ దగ్గర సిగ్నల్ లేదా ఏంది? సిగ్నల్ లేదు సార్, వస్తాను పోతాంది. అదే ప్రాబ్లం. సరే సిగ్నల్ వచ్చినప్పుడు రా. సరే సార్. ఓపెన్ కావట్లేదు కదా సార్. ఎందుకురా ఏమంటుంది? నాట్ రెస్పాన్స్ అని పడుతుంది సార్. మళ్ళీ ఒకసారి చెయ్యి. ఎందుకు రాదురా? ఒక్క నిమిషం సార్. ఇట్లా ఓకే ఒక్క నిమిషం అవుతుంది సార్, ఒక్క నిమిషం.
ఓకే, టుడే మీకు సిలబస్ అయిపోయినటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి అయిపోయినటువంటి పాఠాలను రివ్యూ చేస్తున్నటువంటి టాపిక్లో ఈరోజు మరో ముఖ్యమైనటువంటి టాపిక్, మీరు ఎగ్జామ్లో మొట్టమొదటగా ఎదుర్కోబోయేటువంటి క్వశ్చను బ్రహ్మ సమాజ స్థాపన రాజా రామ్మోహన్ రాయ్ పాత్ర అనేటువంటి ముఖ్యమైన క్వశ్చన్ను ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇదే టాపిక్ పరి విధాలుగా అడిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సంఘ సంస్కరణోద్యమంలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క కృషిని వివరింపు అంటాడు. అలాగే ఒక్కొక్కసారి బ్రహ్మ సమాజ సిద్ధాంతాలను వివరింపు అంటాడు. ఒక్కొక్కసారి బ్రహ్మ సమాజ సిద్ధాంతంలో రాజా రామ్మోహన్ రాయ్ యొక్క పాత్రను వివరింపు అంటాడు. సో ఈ విధంగా ఎలా అడిగినా కూడా ఆన్సర్ అంతా కూడా బ్రహ్మ సమాజ స్థాపన రాజా రామ్మోహన్ రాయ్ పాత్రనే. అంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ టు ద ఫోర్త్ సెమిస్టర్. ఈ ఫోర్త్ సెమిస్టర్లో ముఖ్యమైన టాపిక్ ఇది. ముఖ్యంగా ఆయన గురించి పరిచయం చేస్తున్నటువంటి క్రమంలో రాజా రామ్మోహన్ రాయ్ అనేటువంటి ఈ సంఘ సంస్కర్త పరిచయాన్ని కనుక మనం చూస్తే, ఆయన పుట్టినటువంటి జన్మించినటువంటి ప్రదేశము, జన్మ వృత్తాంతం కంటే ముందు ముఖ్యంగా ఆయన పాశ్చాత్య భావజాలానికి ప్రభావితులైనటువంటి నాడు ఉన్నటువంటి భారతదేశ సమాజంలో పాశ్చాత్య భావజాలానికి, పాశ్చాత్య విద్యా వ్యాప్తితోటి ప్రభావితమైనటువంటి విద్యా అధికమైనటువంటి యువకులు, అంటే పాశ్చాత్య విద్యను అభ్యసించినటువంటి యువకులలో ముఖ్యంగా బెంగాల్ ఆ యువత బెంగాల్లో తెచ్చినటువంటి వికాసం, చైతన్యం కంటే వారు సంఘంలో తెచ్చినటువంటి మార్పే చాలా ప్రధానమైనటువంటిది. అంటే ఎందుకు వస్తుంది వారికి ఆ భావజాలము, ఎందుకు వస్తుంది ఈ సంస్కరణవాదము, ఎందుకు వస్తుంది ఈ సమాజంలో ఉన్నటువంటి దురాచారాలు, దుర్మార్గాలు, వీటన్నిటి కూడా రూపుమాపేటువంటి ఆలోచన వారికి ఎందుకు వస్తుంది? ఆ రావడానికి గల ప్రధానమైన కారణం ఏంది అంటే, ఇక్కడ బెంగాల్లో తెచ్చినటువంటి వికాసం కావచ్చు, లేదా వారు భారతదేశ సంఘంలో జరుగుతున్నటువంటి దురాచారాలు, మూఢ విశ్వాసాలు, దానికి బలైనటువంటి అనేక ప్రజానీకము, ఆ అంశాల మీద వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది, సంస్కరణ ఉద్యమం చేపట్టడం జరిగింది. ఆ విధమైనటువంటి సంస్కరణ ఉద్యమం తీసుకురావడానికి గల ప్రధానమైనటువంటి ప్రభావితం చేసినటువంటి అంశం ఏదంటే పాశ్చాత్య విద్యనే, ఆంగ్ల విద్య అభ్యసించడమే. ఆంగ్ల విద్య అభ్యసించడం వలన ఇది ఏం జరుగుతుంది? మరి ఇలాంటి అంశాలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఆంగ్ల విద్య చదువుకోవడం వల్ల నాడున్నటువంటి యువత వర్గము చైతన్యవంతం కావడం జరిగింది.
ఆయా దేశాలలో, ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి సామాజిక సాంస్కృతిక విప్లవోద్యమాలను గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆయా దేశాలలో సంఘ సంస్కరణకు పాటుపడినటువంటి లేదా విప్లవానికి లేవదీసినటువంటి ముఖ్యమైనటువంటి విప్లవకారులు కావచ్చు, సామాజిక సంస్కరణ ఉద్యమకారులు కావచ్చు, లేదా గొప్ప గొప్ప వ్యక్తులు కావచ్చు, వారందరినీ గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అలా తెలుసుకోవడం అనే అంశం ఏదైతే ఉందో వారిలో ఒక విధమైనటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రభావితమైనటువంటి అంశం వారిలో తలెత్తడం జరిగింది. సో ఈ విధంగా పాశ్చాత్య విద్య వ్యాప్తి ఏదైతే ఉందో, విద్య నేర్చుకున్న యువత ఏదైతే ఉందో ఆ యువత వర్గం అంతా కూడా ఇక్కడ భారతదేశ సంఘంలో తెచ్చినటువంటి మార్పు చాలా ప్రధానమైనటువంటిది, చాలా ముఖ్యమైనటువంటి మార్పుని తీసుకురావడం జరిగింది వాళ్ళు. సో అలా వాళ్ళు బెంగాల్లో తెచ్చినటువంటి చైతన్యమే కాదు, చైతన్యముతో పాటుగా దానికంటే మిక్కిలిగా వాళ్ళు సంఘంలో తెచ్చినటువంటి మార్పే, సంఘంలో తెచ్చినటువంటి సంస్కరణనే చాలా ముఖ్యమైనటువంటిదిగా మనం పేర్కోవడం జరిగింది. సో వారి కార్యకలాపాల ప్రధాన ఫలితాలు ముఖ్యంగా ఆ రోజులలో కొనసాగినటువంటి సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలలో 19వ శతాబ్దము అంటే ప్రథమ అర్ధభాగం అంటే ప్రారంభ సగభాగంలో 19వ శతాబ్దము ప్రారంభ సగభాగంలో సామాజిక సాంస్కృతిక చైతన్యము ప్రధానంగా ప్రతిఫలించిన ఈ వారి కార్యకలాపాల ప్రధానమైన ఫలితాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా భారతీయ జాతీయ భాష, జాతీయ భావన విధానాన్ని వాళ్ళు సంస్కరించినటువంటి క్రమంలో లేదా అలాంటి సందర్భంలో అలాంటి నాయకులలో మిక్కిలి ప్రధానమైనటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయే. అంటే భారత జాతీయ భావన విధానాన్ని సంస్కరించడానికి లేదా దాన్ని సరిదిద్దడానికి ఉన్నటువంటి నాయకులలో, పోరాటం చేసినటువంటి నాయకులలో, సంస్కరణవేత్తలలో మిక్కిలి ప్రధానమైనటువంటి వాడు రాజా రామ్మోహన్ రాయ్. చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు. సో అలా రాజా రామ్మోహన్ రాయ్ ఆధునిక భారతదేశ ప్రథమ నాయకుడుగా పేర్కోవడం జరిగింది. రాజా రామ్మోహన్ రాయ్ని నవీన భారతదేశపు ప్రథమ నాయకుడుగా, మొట్టమొదటి నాయకుడుగా, ఆధునిక భారతదేశ నాయకుడుగా అతన్ని పేర్కోవడం జరిగింది. అలాగే ఇంకా ఏమన్నారు ఆయనను, బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి పితామహుడుగా కూడా అతన్ని పేర్కోవడం జరిగింది. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమానికి పితామహుడుగా కూడా రాజా రామ్మోహన్ రాయ్ని పేర్కోవడం జరిగింది, గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఆయన స్థాపించినటువంటి బ్రహ్మ సమాజము ఒక తిరుగుబాటుకు సంకేతంగా మారిపోయింది. ఆయన స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం అనేది ఏదైతే ఉందో అది ఒక తిరుగుబాటు కెరటంగా మారిపోయింది. ఎందుకు తిరుగుబాటు కెరటంగా మారిపోయింది బ్రహ్మ సమాజము అంటే, నాడున్నటువంటి బ్రాహ్మణ ఛాందసవాద భావజాలాన్ని అది నిరోధించడానికి ప్రయత్నం చేసింది. నాడున్నటువంటి ఛాందసవాద విధానం వైపుగా, మూఢనమ్మకాల వైపుగా అది రూపుమాపడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అందుకని అది తిరుగుబాటుకు సంకేతంగా మారిపోయింది. సో అతనిది ఐరోపాలో ప్రారంభమైనటువంటి మత సంస్కరణోద్యమం వంటిదే బ్రహ్మ సమాజము స్వతంత్రానికి యుద్ధం అన్నటువంటి గ్రంథంలో బిపిన్ చంద్రపాల్ రాసినట్లుగా ఏమంటాడు ఆయన, ప్రాచీన వేదాలను నిర్వచించు వ్యక్తిగత అధికారాన్ని సమర్థించినటువంటి రాజా రామ్మోహన్ రాయ్ వాటి యొక్క గొప్పతనాన్ని కాదనడం జరగలేదు. ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయ నిర్ణయంలో వ్యక్తి మనస్సాక్షిని కూడా అతడు వ్యతిరేకించడం జరగలేదు. అంటే ఆ విధంగా అతడు నిజానికి ప్రాచీన పవిత్ర గ్రంథాలతో వ్యక్తి హేతుకతను అలాగే వ్యక్తి అంతరాత్మతతో సాంఘిక అధికారాన్ని రాజకు దర్బ కృషి చేయడం జరిగింది రాజా రామ్మోహన్ రాయ్. అందుచేత రాజా రామ్మోహన్ రాయ్ మతాన్ని త్యజించినట్లు కానీ మతానికి ఎదురు తిరిగినట్లు కానీ చెప్పడానికి వీలు లేదు. అంటే ఆయన ఈ పంథాను కొనసాగించినాడు.
ఈ ఛాందసవాద విధానం వైపుగా ఆయన విధానంని నిరోధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆయన ఎక్కడా కూడా మతాన్ని విడిచిపెట్టినట్లుగా, మతాన్ని కాదని ఆయన ఈ సంస్కరణ చేపట్టినట్లుగా, మతానికి ఎదురు తిరిగినట్టుగా కూడా చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన మతంలో భాగంగానే ఉన్నాడు. మతాన్ని కాదని ఆయన ఈ సంస్కరణ చేపట్టడం జరగలేదు. మతాన్ని సంస్కరించినాడు. మతంలో ఉన్నటువంటి దురాచారాలను, మూఢనమ్మకాలను సంస్కరింపజేయడంలో ఆయన కృషి చేయడం జరిగిందే కానీ మతాన్ని ఎప్పుడూ కూడా ఆయన వ్యతిరేకించడం జరగలేదు. సో ఆయన కానీ అతని చేత స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం కానీ కోరినదల్లా ఒకటే, ప్రాచీన వైదిక మతాన్ని పునరుద్ధరిస్తూ పురోహితుల యొక్క అధికారాన్ని, వారు మత గ్రంథాలకు తెచ్చినటువంటి వివరణను, తీరును తోసిపుచ్చడం. ఏమంటారు? ఆయన రాజా రామ్మోహన్ రాయ్ కానీ, అలాగే బ్రహ్మ సమాజ అనుచరులు కానీ, సిద్ధాంత కర్తలు కానీ, వాళ్ళందరూ కూడా కోరుకునేది ఒకటే అంశము. ఏమంటారు? ప్రాచీన వైదిక మతాన్ని పునరుద్ధరిస్తూ, ప్రాచీన వైదిక మతం అంటున్నాడు ఇక్కడ. ప్రాచీన వైదిక మతాన్ని పునరుద్ధరిస్తూ పురోహితుల యొక్క అధికారాన్ని, వారు మత గ్రంథాలకు ఇచ్చినట్టు వివరణల తీరును త్రోసిపుచ్చడం జరిగింది. అంటే ప్రాచీన వైదిక మతాన్ని పునరుద్ధరిస్తూ అంటాడు. అంటే మీరు ఒకసారి వేదకాల నాగరికతను కనుక, అక్కడ జరిగినటువంటి అంశాలను, వేదకాలాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే, వేదకాలంలో ఇక్కడ కొనసాగినటువంటి, ఆధునిక భారతదేశంలో కొనసాగినటువంటి దురాచారాలు లేవు. ఋగ్వేద కాలాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఏదైతే బాల్య వివాహాలు లేవు, అక్కడ ఏమున్నాయి? అక్కడ స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛనివ్వడం జరిగింది. ముఖ్యంగా బాల్య వివాహాలలో ఎప్పుడు వస్తున్నాయి ఈ వివాహాలు? ఋగ్వేద కాలంలో. అంటే ఋగ్వేద కాలంలో వివాహాలు పరిణిత వయస్సు వచ్చిన తర్వాతనే, ఎప్పుడైతే అమ్మాయి మేజర్ అవుతుందో అప్పుడే వివాహాన్ని చేయడం జరుగుతుంది. అందుకనే బాల్య వివాహాలు అనేటువంటి దురాచారం అక్కడ లేదు. కాబట్టి అలాగే ఇంకొక అంశం ఋగ్వేద కాలంలో మనకు కనిపిస్తుంది. ఏమిటి అంటే, అది ఏదైతే వివాహం చేయడానికి పరిణిత వయసు వస్తుందో అమ్మాయికి, కన్యకు, వరుని ఎంపికలో కన్యకు తప్పకుండా కన్యాభిప్రాయానికి విలువనిస్తూ ఉండేవారు. అంటే ఎవరిని పడితే వారిని చేయడానికి అక్కడ లేదు ఋగ్వేద కాలంలో. ఇప్పుడు వస్తుందేమో ఆ వ్యవస్థ, ఇప్పుడు నడుస్తుందేమో ఆ నిబంధనలు, ఆ సాంస్కృతిక వ్యవస్థ, కానీ నాడు ఋగ్వేద కాలంలో ఆ వ్యవస్థ లేదు. కన్యాభిప్రాయానికి విలువనిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్ల అబ్బాయిని తీసుకువచ్చి కట్టబెట్టడానికి జరిగినటువంటి సంస్కృతి నాడు లేదు. అలాగే ఇంకా శిశు హత్యలు లేవు. ఈ విధంగా ఒక దురాచారాలు లేనటువంటి వ్యవస్థ నాడు ఉన్నటువంటి వైదిక వ్యవస్థ. అందుకనే రాజా రామ్మోహన్ రాయ్ ఏమంటాడు? వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఆయన ముఖ్యమైనటువంటి అంశం ఏది అంటే, వాళ్ళు కోరుకునేది ఒకటే, ఏంటి అంటే ప్రాచీన వైదిక మతాన్ని పునరుద్ధరించడం జరగాలి. ఇంకేమంటున్నాడు? పురోహితుల అధికారాన్ని, బ్రాహ్మణుల యొక్క ఛాందసవాదాన్ని, అధికారాన్ని, వారు మత గ్రంథాలకు ఇచ్చినటువంటి వివరణను త్రోసిపుచ్చడమే వారి యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయము. అంటే ఏం చేసినారు బ్రాహ్మణులు? వారికి ఇష్టం వచ్చినటువంటి, బ్రాహ్మణులు అంటే అందరు బ్రాహ్మణులు కాదు, ఒకసారి జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఛాందసవాద బ్రాహ్మణులు మాత్రమే, మతాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి, వారి పబ్బం గడుపుకోవడానికి చర్యలు చేపట్టినటువంటి బ్రాహ్మణులు మాత్రమే. ఇక్కడ అందరు బ్రాహ్మణులను ఈ గాడిన కట్టడానికి వీలు లేదు. సో ఆ విధంగా హిందూ మతాన్ని వారి స్వలాభం కోసము, వారి సొంత లాభం కోసము, వారి స్వార్థం కోసము హిందూ మతాన్ని కానీ, హిందూ మతంలో దురాచారాలను చెలరేపి, అలాగే హిందూ మతంలో ఉన్నటువంటి గ్రంథాలను వారికి ఇష్టం వచ్చినట్లుగా వివరణలు ఇచ్చినటువంటి బ్రాహ్మణుల యొక్క అధికారాన్ని తోసిపుచ్చడం జరగాలి అనేటువంటి ప్రధానమైన ధ్యేయంతో ఈ బ్రహ్మ సమాజ స్థాపన చేయడం జరిగింది.
అలాగా ఇంకేమంటున్నారు, మతం పేరుతో హిందూ మతంలోకి చొచ్చుకొని వచ్చినటువంటి దురాచారాలను రూపుమాపడానికి ఉద్దేశించినటువంటి ఒక ఉద్యమమే బ్రహ్మ సమాజ ఉద్యమము, బ్రహ్మ సమాజ సిద్ధాంతము. ఏమంటారు, మతం పేరుతో హిందూ మతంలోకి చొచ్చుకొని వచ్చినటువంటి దురాచారాలు ఏవైతే దుర్మార్గమైనటువంటి సతీ సహగమనం ఉందో అది అత్యంత దుర్మార్గమైనటువంటి ఆచారం. కాబట్టి అలాంటి ఆచారాన్ని, అలాంటి దుర్మార్గమైనటువంటి మూఢనమ్మకాలను, మనుషులను బలి చేసేటువంటి ఆచారాలను అది మతం పేరుతో తీసుకురావడం జరిగింది హిందూ మతంలోకి. కాబట్టి ఆ విధంగా మతం పేరుతో హిందూ మతంలోకి చొచ్చుకొని వచ్చినటువంటి దురాచారాలను రూపుమాపడానికి ఉద్దేశించబడినటువంటి ఒక ఉద్యమమే బ్రహ్మ సమాజ ఉద్యమము, బ్రహ్మ సమాజ సిద్ధాంతము. ముఖ్యంగా మధ్యయుగంలో అనుసరించబడినటువంటి మత సిద్ధాంతాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా బయలుదేరినటువంటి తిరుగుబాటు ఉద్యమము ఇది. అందుచేత బ్రహ్మ సమాజ ప్రధాన ఉద్దేశము సాంఘిక సంస్కరణను సాధించడమే. దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంది, ప్రధానమైన ధ్యేయం ఏంటంటే సాంఘిక సంస్కరణను సాధించడమే. అలాగే రాజా రామ్మోహన్ రాయ్ మరణానంతరము దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బ్రహ్మ సమాజము ఒక మత సంస్థగా మార్పు చెందింది. రాయ్ మరణానంతరము ఠాగూర్ వంశస్థుడైనటువంటి దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో బ్రహ్మ సమాజం ఒక మత సంస్థగా మార్పు చెందింది. తర్వాత నాయకుడు అయినటువంటి కేశవచంద్రసేన్ మరొక అడుగు ముందుకు వేసి పూజా విధానాలు, సాంఘిక నిషిద్ధాల నుంచి మానవ ప్రవర్తనకు పూర్తి స్వతంత్రాన్ని ప్రసాదించుట బ్రహ్మ సమాజ ప్రధాన ఉద్దేశమని ప్రకటించడం జరిగింది. అంటే రాయ్ మరణానంతరము వివిధ నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోవడం జరిగింది, బ్రహ్మ సమాజం చీలిపోవడం జరిగింది. అంటే వివిధ నాయకుల భావజాలాన్ని అనుసరించి బ్రహ్మ సమాజ సిద్ధాంత భావజాలం కూడా, దాని స్వరూపం కూడా మారిపోయింది. సో అంటే ఈ విధంగా బ్రహ్మ సమాజ స్థాపనకు దారితీసినటువంటి అంశాలు అన్నింటి గురించి కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక పరిచయంలో చూస్తే ఆయన ఎప్పుడు జన్మించినాడు, ఆయన జన్మించినటువంటి క్రమము, దానికి సంబంధించినటువంటి అంశాలను మనము రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాము.